హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్&టి ఛానల్. సో ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో ఎడిట్ చేసినట్టుగా మన ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో స్నాప్సీడ్ అనే యాప్ని యూస్ చేసి ఈరోజు మనం ఆ ఫోటో అనేది ఎడిట్ చేయబోతున్నాము. సో ఆ ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా మీకు నేను ఆ ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలో చూపించబోయే ముందు ఈ యాప్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఈ యాప్లో ఉండే ప్రతి ఆప్షన్ నాకు చాలా నచ్చినాయి. సో అందుకని నేను మీకు ఇవాళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న వెంటనే కింద మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. సో ఇలా ఆప్షన్స్లో పోర్ట్రేట్ మోడ్ అనేది ఉంటుంది. సో అంటే బ్యాక్గ్రౌండ్ లైట్గా బ్లర్ అవడం ఇలాంటివి ఉంటాయి. లేదంటే స్మూత్, పాప్, ఇలా నచ్చిన ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పోర్ట్రేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రైట్ టిక్ అనేది ప్రెస్ చేయాలి. సో అది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టూల్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ టూల్స్ గురించి మనం పూర్తిగా మాట్లాడేసుకుందాము. ముందుగా మనకి ట్యూన్ ఇమేజ్ అనేది ఉంది. సో ఈ ట్యూన్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇమేజ్లో ఇక్కడ మీరు పైకి స్క్రాల్ చేసినట్లయితే బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్ ఇలా మీకు నచ్చిన ఆప్షన్ని అక్కడ ఆపేసేసి మనకి స్వైప్ చేసుకుంటూ వాటి యొక్క బ్రైట్నెస్ని, కాంట్రాస్ట్ని పెంచడం, తగ్గించడం, లేదంటే హైలైట్ చేసుకోవడం, ఇలాంటి ప్రతి ఒక్కదాన్ని మనం ఇందులో చేసుకోవచ్చు. సో ట్యూన్ ఆప్షన్ తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ డీటెయిల్స్ ఆప్షన్ వచ్చేసేసి మనకి స్ట్రక్చర్ అండ్ షేప్నింగ్ ఈ రెండు ఆప్షన్స్ని మనకి కావాల్సినంత వరకు చేంజెస్ అనేవి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వాటికి మీకు ఎంతైతే అడ్జస్ట్మెంట్ బాగుంటుందో అక్కడ వరకు మీరు సెట్ చేసుకుని ఆపచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ కర్వ్స్ అనేది ఉంది. సో ఈ కర్వ్స్ అనేవి మనం పైకి ఇంక్రీజ్ చేస్తే మనకి బ్రైట్నెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో వాటి యొక్క కలర్స్ని బట్టి చేంజ్ అవుతుంది. అలాగే కింద కంటే ఆ ఇమేజ్లో యొక్క డల్నెస్ అనేది కనిపిస్తుంది. సో కర్వ్స్ తర్వాత ఇక్కడ మనకి వైట్ బ్యాలెన్స్ అనేది ఉంది. సో ఈ వైట్ బ్యాలెన్స్ అనేది మనం స్వైప్ చేయడం ద్వారా కావాల్సినంత అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ క్రాప్ అనేది ఉంది. సో క్రాప్ అంటే మన యొక్క ఇమేజ్ని కట్ చేస్తుంది. అలాగే రొటేట్ అనే ఆప్షన్ ఏంటంటే మన ఇమేజ్ని రొటేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పర్స్పెక్టివ్ అనే ఆప్షన్ ఏంటంటే మన యొక్క ఇమేజ్ని స్లైడ్ వైజ్గా మనం ఇలా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత పైన మీకు చూసినట్లయితే లైట్గా బ్లాక్ కలర్లో వస్తుంది. సో దాన్ని కూడా ఈ యాప్ ఆటోమేటిక్గా ఫిల్ చేసుకుంటుంది. సో ఇలా మీకు నచ్చినంత వరకు ఇలా పర్స్పెక్టివ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా అదే ఫిల్ చేసుకుంటుంది. సో ఈ ఆప్షన్ అనేది చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఎక్స్పాండ్ అనే ఆప్షన్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఫోటో అనేది కొద్దిగా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొద్దిగా ఎక్స్పాండ్ అనేది చేశారు. చేసిన వెంటనే అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ చేసిన దానికి అదే సెట్ చేసేస్తుంది. ఏదైతే కలర్ అనేది కావాలో అది ఆటోమేటిక్గా అనేది మనకి సెట్ చేసేస్తుంది. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే మనకి సెలెక్టివ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సెలెక్టివ్ అనగానే ఇక్కడ మనకి ఏదో ఒక టార్గెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నా షర్ట్ కానీ లేదంటే నేను నా ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫేస్ అనేది టార్గెట్గా సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సాచురేషన్, కాంట్రాస్ట్, బ్రైట్నెస్ అని. సో ముందుగా నేను బ్రైట్నెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో దాన్ని స్వైప్ చేస్తే ఓన్లీ నా ఫేస్ వరకు బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా బ్రైట్నెస్ లేదా కాంట్రాస్ట్, సాచురేషన్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా. సో వీటిని మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి సెలెక్టివ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మనకి బ్రష్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ బ్రష్ అనే ఆప్షన్లో మనకి ఎక్స్పోజర్, టెంపరేచర్ వీటిని ఎక్కడ కావాలంటే అక్కడ మనం ట్యాప్ చేసుకుంటూ వాటిని చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఒక చోట టచ్ చేశానంటే అక్కడ చేంజ్ అయిపోతుంది. సో అలాగే మనకి బ్రష్ తర్వాత హీలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ హీలింగ్ అనే ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఏం లేదు ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మీకు అన్నెసరీ వాళ్ళు ఉంటే వాళ్ళని రిమూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఫోటో దిగినప్పుడు వెనక ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఇది నేను రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. సో హీలింగ్ అనే ఆప్షన్ ద్వారా నేను అతన్ని సింపుల్గా రిమూవ్ చేయొచ్చు. జస్ట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ చేశాను. సో అతన్ని మనం సింపుల్గా ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా ఫోటో అయితే అబ్జర్వ్ చేసినట్టుంటే వెనకాల ఎవరు లేరు. సో ఈ విధంగా మనకి హీలింగ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ మనకి హెచ్డిఆర్ స్కేప్ అనేది ఉంది. సో ఈ హెచ్డిఆర్ స్కేప్లో మనం నేచర్ని లేదా పీపుల్, ఫైన్, స్ట్రాంగ్ ఇలా ఉన్నాయి కదా, వీటిని సెలెక్ట్ చేసుకుని మనం హెచ్డిఆర్ మోడ్లో తీసినట్టు చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను పీపుల్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు ఫోటో చూడండి చాలా లుక్ అనేది వస్తుంది. మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ప్రతి ఒక్క కలర్ని హై క్వాలిటీలో మనకి డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా మనం హెచ్డిఆర్ అనే ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి గ్లామర్ గ్లో. సో ఈ గ్లామర్ గ్లోలో మనకి వాళ్ళు ఫిల్టర్స్ అనేవి ఇచ్చారు. సో ఈ ఫిల్టర్స్లో మీకు నచ్చిన ఫిల్టర్ అనేది యూస్ చేసుకుని మనం ఈ గ్లామర్ గ్లో అనేది యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి టోనల్ కాంట్రాస్ట్. ఈ టోనల్ కాంట్రాస్ట్లో మనకి టోన్స్ ఉంటాయి కదా, వీటి యొక్క కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సింపుల్గా బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇందులో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు నచ్చినంత సెలెక్ట్ చేసుకుని మీకు ఫోటో బాగుందన్న చోట మీరు యూస్ చేసుకోవచ్చు.
అలాగే నెక్స్ట్ మనకి డ్రామా అనే ఆప్షన్ ఉంది. సో ఈ డ్రామా అనే ఆప్షన్ కూడా సింపుల్గా వాళ్ళు కొన్ని ఫిల్టర్స్ అనేవి ఇస్తారు. ఈ ఫిల్టర్స్లో మీకు నచ్చిన ఏదో ఒక ఫిల్టర్ని సెలెక్ట్ చేసుకుని బాగుంది అనిపిస్తే మీరు ఆ ఫిల్టర్ అనేది సెట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ వింటేజ్ అనే ఆప్షన్ ఇస్తారు. సో ఈ వింటేజ్ అనే ఆప్షన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కింద. ఈ కలర్స్లో మీకు నచ్చిన ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటే అది మీకు ఒక లైట్ ల్యాంప్ అనేది ఆన్ చేసినప్పుడు లైట్ అనేది ఎలా వస్తుందో అలా ఎడ్జెస్ వరకు ఈ కలర్స్ అనేది వస్తుంది. సో వింటేజ్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగే మనకి గ్రెయినీ ఫిలిం అని ఉంది. సో ఇక్కడ కూడా మనకి కొన్ని ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిల్టర్స్లో మనం నచ్చిన ఫిల్టర్ అనేది యూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి రెట్రోలక్స్ అని ఉంది కదా. సో దీని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి ఫిల్టర్స్లానే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి గ్రంజ్ అని ఇచ్చారు కదా. సో ఈ గ్రంజ్ అనే ఆప్షన్లో మనం ఈ కలర్స్ అనేవి డిఫరెంట్గా చేంజ్ అయ్యేటట్టు మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ మనకి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చారు. సో సింపుల్గా బ్లాక్ అండ్ వైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన థీమ్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి నాయిర్ అని ఉంది కదా. ఇందులో కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ ఫిల్టర్స్లో మీకు నచ్చిన ఫిల్టర్ అనేది యూస్ చేసుకోవచ్చు. అలాగే పోర్ట్రైట్. సో పోర్ట్రైట్ అంటే సింపుల్గా మన బ్యాక్గ్రౌండ్లో బ్లర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ పోర్ట్రైట్స్ ఉంటాయి. సో ఏది సూపర్గా ఉందని అనిపిస్తే మీరు అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ మనకి పోర్ట్రేట్ తర్వాత హెడ్ పోజ్ అనేది ఉంది కదా. ఈ హెడ్ పోజ్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం హెడ్ అనేది చూస్ చేసుకుంటాము. చూస్ చేసుకున్న తర్వాత చూడండి, నా హెడ్ అనేది కిందకు మూవ్ అవుతుంది, లేదంటే నేను పైకి మూవ్ అవుతుంది, లేదంటే సైడ్కి మూవ్ అవుతుంది, లేదంటే లెఫ్ట్ రైట్ సైడ్ ఇలా కావాల్సిన వైపు హెడ్ పోజ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో అది పైకి కిందకి ఇలా మూవ్ అవుతుంది కదా. ఈ విధంగా మీకు నచ్చిన పోజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ లెన్స్ బ్లర్ అనేది ఉంది. సో ఇది అచ్చం డిఎస్ఎల్ఆర్లో మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే వస్తాయో అలాంటివి వస్తాయి. ముందుగా ఈ బ్లూ కలర్ డాట్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ డాట్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే నుంచునున్నారో ఆ ప్లేస్లో సెట్ చేయాలి. ఆ ప్లేస్లో సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్లో బ్లర్ స్ట్రెంత్ అనేది ఉంది కదా, ఇది నేను 30కి సెట్ చేశాను. సో డిఫాల్ట్గా 30 ఉంది. మీరు ఎక్కువగా సెట్ చేస్తే బ్లర్ అయిపోతుంది. సో మీరు ఎంతైతే బ్లర్నెస్ బాగుంది అనిపిస్తుందో మీరు అంతవరకు అలా లైట్గా బ్లర్ అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం దీని యొక్క సైజుని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఇంక్రీజ్ చేశాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రాన్సిషన్ అనేది ఉంటుంది. సో ఇది మీకు కావాల్సినంత వరకు సెట్ చేసుకుని బ్లర్ ఎఫెక్ట్ అనేది నీట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఇక్కడ విగ్నేట్ అంటే మనకి తెలుసు కదా, స్లైడ్స్ వచ్చేసేసి సైడ్ నుంచి లైట్గా డార్క్నెస్ అనేది మనకి ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. సో నేను ఆ విగ్నేట్ అనేది యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటంటే విగ్నేట్. సో ఇందులో కూడా అంతే సేమ్, మనం సైడ్ నుండి ఎంతైతే డార్క్నెస్ అనేది కావాలో అలాంటివి ఏమైనా కావాలంటే సెట్ చేసుకోవచ్చు. అలాగే డబుల్ ఎక్స్పోజర్ అంటే ఇక్కడ మనకి ఈ ఇమేజ్ మీద వేరే ఇమేజ్ని యూస్ చేసుకోవచ్చు. ఆ 2 ఇమేజెస్ కలిపి కనిపిస్తాయి. సో ఇది డబుల్ ఎక్స్పోజర్. అలాగే నెక్స్ట్ మనకి టెక్స్ట్ అంటే జనరల్గా అందరికీ తెలుసు, మనకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇలా టెక్స్ట్లోనే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఫైనల్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫ్రేమ్స్. ఇందులో మనకి ఫ్రేమ్స్ అనేవి ఉన్నాయి. మీకు నచ్చిన ఫ్రేమ్స్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రజెంట్ ఈ స్నాప్సీడ్ అనే యాప్లో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. సో ఈ ప్రతి ఒక్క ఫీచర్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం మీకు థంబ్నెయిల్లో చూపించినట్టు మీకు ఓల్డ్ ఫోటోని ఆ విధంగా ఎలా ఎడిట్ చేయాలో ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించబోతున్నాను. సో మనకి ఒరిజినల్ ఫోటో అనేది ఇలా ఉంది. సో దీనికి నేను కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేయడం ద్వారా మనకి ఆ లుక్ అనేది వస్తుంది. సో మీరు ఇక్కడ ఆప్షన్స్ అనేవి చెప్తూ ఉంటాను. సో మీరు వాటిని చూసుకుంటూ ఉండండి. ఫస్ట్ నేను పోర్ట్రైట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో పోర్ట్రైట్ మోడ్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో లైట్గా బ్లర్ అనేది వస్తుంది. సో మీరు పోర్ట్రైట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఎంత పోర్ట్రేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కాంబో 1 అనేది ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీ యొక్క ఫోటో యొక్క లైట్ కండిషన్స్ని బట్టి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి మీ పోర్ట్రేట్ మోడ్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ గ్లామర్ గ్లో అని ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ గ్లామర్ గ్లోలో కూడా నేను ఇక్కడ ఉన్న వాటిలో ది బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో నాకు 1 అనేది బాగుంది. సో ఇక్కడ నేను 1 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ విగ్నేట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో కూడా నేను అవుటర్ బ్రైట్నెస్ అనేది -50కి సెట్ చేసుకున్నాను. సో మీరు కావాలంటే మీ యొక్క ఫోటో దాన్ని బట్టి దాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ -50 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ HDR స్కేప్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా మీరు HDR స్కేప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోటో ఇలా చేంజ్ అవుతుంది. సో దీంట్లో మనకి నేచర్, ఫైన్, స్ట్రాంగ్ ఇలా పీపుల్ అని ఉంటాయి.
సో నేచర్ అంటే బ్యాక్గ్రౌండ్ నేచర్ కూడా హెచ్డిఆర్లో చేంజ్ అవుతుంది. సో పీపుల్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైతే పీపుల్ అంటే మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇలా మీరు మీ ఫోటోకి సెట్ అయ్యేటట్టు సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, బర్న్, ఎక్స్పోజర్, టెంపరేచర్, సాచురేషన్. సో ఈ 4 సెలెక్ట్ చేసుకుని నా ఫేస్ మీద ఇక్కడ జస్ట్ రిమూవ్ అనేది చేశాను ఆ 4ని. నెక్స్ట్ ఇక్కడ మనం ఎక్స్పోజర్ సెలెక్ట్ చేసుకుని ఇలా ఒకసారి ఇలా డ్రాగ్ చేయాలి. ఇలా ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకుని మనం అక్కడ మన ఫింగర్తో డ్రాగ్ చేయాలి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హీలింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో హీలింగ్ని మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి వెనకాల కొన్ని వైర్స్లా ఉన్నాయి. సో నేను ఈ హీలింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవి మాయమైపోయాయి. సో మనం హీలింగ్ అనేది యూజ్ చేసుకుని వాటిని తీసేయచ్చు. అలాగే నెక్స్ట్ మనకి లెన్స్ బ్లర్ అనేది ఉంది. సో ఈ లెన్స్ బ్లర్ అనే ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ లెన్స్ బ్లర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దీని యొక్క స్ట్రెంగ్త్ అనేది సెట్ చేసుకోవచ్చు. మనం చూడండి ఇక్కడ నా లెన్స్ బ్లర్ యొక్క స్ట్రెంగ్త్ని నేను చేంజ్ చేస్తున్నాను. మీ 2 ఫింగర్స్తో దీన్ని అడ్జస్ట్ చేయడం ద్వారా ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది మీకు నచ్చినట్లుగా చేంజ్ అయిపోతుంది. సో ఇలా మీరు మీకు కావాల్సినంత బ్లర్ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మళ్ళీ నేను విగ్నెట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ అప్లై చేసిన ఫీచర్ని సెకండ్ టైం అప్లై చేసాం కాబట్టి మనకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఎక్కువ చూపిస్తుంది. కావాలంటే దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, దీని యొక్క బ్రైట్నెస్ని. అలాగే నెక్స్ట్ నేను ట్యూన్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ట్యూన్ ఇమేజ్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్నిటిని మీకు నచ్చినట్లుగా ఎంతైతే కావాలో అంతవరకు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇంకా ఫైనల్గా నేను డ్రామా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకి మంచి లుక్ అనేది వస్తుంది. సో దీంట్లో నేను బ్రైట్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా మీకు చాలా ఉంటాయి. సో మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ యొక్క ఫోటోని మీరు ఎడిట్ చేసుకోవచ్చు.